హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలజ. నా ఛానల్ పేరు వచ్చేసి కందుకూరి శైలజ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు ఫ్రెండ్స్? అందరు మస్తుగా ఉన్నారులే. అందరు బోనాల పండుగ జరుపుకున్నారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అందులో మేము కూడా జరుపుకున్నాం బోనాల పండుగ. ఆ బోనాల పండుగ అనేది మా తెలంగాణ ప్రాంతంలో చాలా చాలా ఎక్కువగా చేస్తాయి. నా అప్కమింగ్ వీడియోలో బోనాల వీడియోలు అనేవి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ ఒక్కొక్కటిగా నేను అప్లోడ్ చేస్తున్నాను. ముందుగా అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ, అంటే మా మేనమామ వాళ్ళ ఇంటికాడ బోనాలను విశేషతను మీకు ఫస్ట్ అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది వీడియో అనేది మా అమ్మమ్మ వాళ్ళంటే చిన్న మేనమామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను బోనాల పండుగకి. వాళ్ళు ఇట్లా 5 బోనాలు చేస్తుంటారు ఫ్రెండ్స్. అందరూ ఇట్లా ఆటకోసి బోనం అయితే చేయడం చేస్తారు ఇక్కడ. ఇంకా ముందుగా అందరు బోనాలన్నీ రెడీ అయిపోయి సిద్ధం అయిపోయాయి. ఇంకా బోనాలన్నీ ఇంకా సిద్ధమైపోయి మేమందరం బోనాల ముందు అయితే ఇట్లా ఫొటోస్ అవి ఇవి అయితే దిగేసాము. ఇక్కడైతే బొట్లు అనేది ఇట్లా విశిష్టంగా పెట్టుకున్నామండి. శివుని యొక్క నామం పెట్టుకొని మధ్యలో అయితే కుంకుమ బొట్టు అనేది పెట్టుకున్నాము. ఇంకా అందుకనే ఎవరెవరి బొట్టు ఎట్లా వచ్చింది అనేది విశిష్టత చూసుకుంటున్నాం మేము. ఇక్కడ వాళ్ళ ఇంట్లోనూ ఎల్లమ్మ ఉన్నదన్నట్టు, ఎల్లమ్మని ప్రతిష్టాపన అయితే చేసుకున్నారు. సో ఇంట్లోకి 2 బోనాలు అయితే తీసుకొస్తారు. ముందుగా అయితే ఎల్లమ్మ పూజ అయితే చేసుకొని ఒడిబియ్యం అవన్నీ కలిపి అమ్మవారికి ఒడిబియ్యం అయితే పోస్తారు. వీడియో క్లిప్స్ అన్నీ మిస్ అయినాయండి. నా దగ్గర ఉన్న వీడియో క్లిప్స్తోనే వీడియో తీశాను. ఎవరు రాలేదని ఏమనుకోకండి. ఇంకా ఈ వీడియోలో అయితే ఇంకా ఒడిబియ్యం అమ్మవారికి, ఇంట్లో ఉన్న అమ్మవారికి ఈ విధంగా అయితే ఒడిబియ్యం నేను మా వదిన ఇద్దరం కలిసేసి అయితే ఒడిబియ్యాన్ని పోసాము. ఆ తర్వాత ఇంకేముందండి, బోనాలను తీసుకురావడమే. అయితే ఇంట్లో ఉన్న అమ్మవారికి 2 బోనాలు, అంటే వాళ్ళు 4 అన్నదమ్ములు అన్నట్టు. మా మేనమామ కొడుకులు 4 అన్నదమ్ములు అన్నట్టు. అన్న తమ్ముళ్ళు ఇద్దరు కలిసి ఈ బోనాలు అయితే ఇంట్లోకి తీసుకురావడం అయితే జరుగుతుంది. నా దగ్గర ఉన్న కొన్ని వీడియో క్లిప్స్ ఆధారంగానే ఈ వీడియో తీశానండి. వీళ్ళిద్దరు వచ్చేసి మా సెకండ్ బామ్మర్ది, థర్డ్ బామ్మర్ది ఇద్దరు కలిసి పెద్ద ఆయనకి చిన్న ఆయనకి బోనం ఎత్తి సాకపోయడము, ఆ తర్వాత ఆ బోనాలను ఇంట్లోకి తీసుకురావడం అయితే ఇక్కడ బోనాల ఫస్ట్ చేసుకునే మొదటి కార్యక్రమం ఇదైతే చేసుకుంటున్నాము. సో ఇట్లా బోనాలు పెట్టేసి చూపిస్తున్నాను వీడియోలో. మాకు 4 బామ్మర్దులు అన్నారు కదా, వాళ్ళు 4 వీళ్ళు అన్నట్టు. ఇట్లా ఇంకా ఫొటోస్ దిగితే బాగుంటుందనేసి ఇట్లా దిగామన్నట్టు 4 బామ్మర్దులు. ఇంకా ఏమో అత్తయ్య, చిన్న అత్తయ్య, నేను మా భార్య. ఈ విధంగా అయితే బోనాల సెలబ్రేషన్ చాలా బాగా జరిగింది. మాకైతే చాలా ఆనందం అనిపిస్తుందండి ఇక్కడికి వెళ్తే. అందుకే ఫస్ట్ వీడియో వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ బోనాలే పెడుతున్నాను. ఇంకా మా ఇంటి బోనాలు అప్కమింగ్ వీడియోలో మా ఇంటి బోనాలు, మా అమ్మ వాళ్ళ ఇంటి బోనాలు అన్ని వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇట్లా బోనాలు వాళ్ళిద్దరికి ఎత్తేసి సాకబోసి ఇంక ఇంట్లోకి తీసుకొచ్చి అమ్మవారికి పెట్టడమే అన్నట్టు. ఇంకా పెద్ద మామయ్య ఇంటి నుంచి కూడా ఒక బోనం అయితే తీసుకురావడం జరిగింది. వాళ్ళు కూడా ఇంట్లో ఉన్న అమ్మవారికి బోనం పెడతారన్నట్టు. రేణుక ఎల్లమ్మ ఉందండి ఇంట్లో. ఇది చిన్న బామ్మర్ది వాళ్ళ భార్య అన్నట్టు. ఇట్లా పేరుగా ఈయన పెద్దోళ్ళు అన్నట్టు, వీళ్ళు అన్నట్టు. మా పెద్ద బామ్మర్ది వాళ్ళ భార్య, మా పెద్ద చెల్లి అన్నట్టు. ఇంక తిని వచ్చేసి మా 2వ బామ్మర్ది వాళ్ళ భార్య, ఆమె మా వదిన అండి. బోనం ఎత్తుకుంది. ఇంకో పెద్ద మామయ్య వాళ్ళ ఇంట్లో నుంచి పెద్ద బోనం వస్తుంది. అది కూడా ఇంట్లోకి తీసుకురావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా అది అలా ఆడపడుచు అయిన మా వదిన అన్నట్టు, ఆడపడుచు. ఇంకా తను బోనం తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ఎల్లమ్మకి నివేదించడము, అమ్మవారి ఆశీస్సులు తీసుకొని మిగతా బోనాలన్నీ గ్రామదేవతలైన తీసుకుపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇట్లా 5 చుట్లు తిరిగి అమ్మవారికి బోనం సమర్పించడం ఆనవాయితీ అన్నట్టు ఇంట్లో. ఇలా చేసుకుంటే చాలా ఆనందం అవుతుంది. ఇంట్లో ఉన్న చుట్టాలందరూ కలుసుకోవడం, ఏకతాటిగా బోనాలన్నీ సంబరంగా జరుపుకోవడం అనేది
మాకైతే ఆనందం కలిగించే విషయం అన్నట్టు ఇది. ఇంకా అన్నీ నేను తీయలేకపోయాను, వీడియో పిల్లలు తీశారు, అది కూడా ఇట్లా స్ట్రైట్గా తీసినట్టున్నారు. ఎక్కువ వీడియోలో కాకుండా షార్ట్స్కి ఎక్కువగా యూజ్ అయ్యాయి. నేను షార్ట్స్ కూడా అప్లోడ్ చేశాను వీడియోలన్నీ ఒక్కొక్కటిగా. ఇంకా మళ్ళీ ఒక బోనం వచ్చేసి తన పెద్ద కోడలు ఈమె బంగారు మైసమ్మ టెంపుల్కి తీసుకెళ్తారు అన్నట్టు ఈ బోనాన్ని. పెద్ద కోడలు అన్నట్టు తనకి ఇంకా మొదటి బోనం పెట్టేసి ఇంకా బంగారు మైసమ్మ దగ్గరికి తీసుకుపోవడం అయితే జరిగింది. ఇట్లా అత్తయ్య 5 బోనాలు చేయడము మాకైతే విశేషంగా అనిపిస్తుంటుంది, చాలా చాలా సంబరం కూడా అనిపిస్తుంది. అయితే మేముండే ఏరియాలో అయితే ఒక్కొక్క దేవతకు ఒక్కొక్కసారి ఉంటుందండి బోనాలు. అంటే ఎల్లమ్మకు ఒక్కొక్కసారి, పోచమ్మకు ఒక్కొక్కసారి, మైసమ్మకు ఒక్కొక్కసారి అన్నట్టు ఉంటుంది మేముండే ప్రాంతంలో. అయితే ఇక్కడ బంగారు మైసమ్మ దగ్గరికి ఇంకా బోనం తీసుకొచ్చి అమ్మవారి ఎదుట పెట్టేసి ఇంకా బోనం సమర్పించడం అయితే జరిగింది. ఇది మా రెండో బొమ్మది వాళ్ళ భార్య అండి. ఒక్కొక్క పేరుని ఒక్కొక్క విధంగా నేను చూపిస్తున్నాను మీకు. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో అన్నీ ఉన్నాయి, ప్రీవియస్ బోనాలు కూడా ఉన్నాయి. ఇది ఈ 2025 బోనాలు అన్నట్టు ఇవి. ధూమ్ధామ్గా జరుగుతుందండి ఓల్డ్ సిటీ అమ్మమ్మ వాళ్ళది, చాలా బాగా జరుగుతుందండి బోనాల పండుగ అక్కడ. ఇంకా రెండో బోనం వచ్చేసి చిన్న కోడలండి, చిన్న కోడలు తీసుకెళ్ళింది. చిన్న వాళ్ళ పేరు అన్నట్టు. ఈ టెంపుల్లో అయితే భారతమాత టెంపుల్ అంటారండి. ఇది 7 అక్క చెల్లెలు ఇక్కడ నివాసం ఉంటారండి. రేణుక ఎల్లమ్మని, పోచమ్మని, అందరు అక్క చెల్లెలు 7 అక్క చెల్లెలు ఇక్కడ నివాసం ఉంటారన్నమాట. ఈ టెంపుల్ చాలా పవిత్రమైనది. ఎలాంటి మొక్కులు మొక్కినా కానీ మంచిగా నెరవేరుతాయని అందరి యొక్క నమ్మకము. ఇంకా ఈ టెంపుల్లో కూడా బోనాన్ని సమర్పించి తెచ్చిన భోజనం అనేది అమ్మవారికి పెట్టి ఇంకా మంచిగా అందరం దర్శనం చేసుకొని ఇలా ఫొటోస్ అవి ఇవి దిగామండి. అవన్నీ లాస్ట్కి నేను పిక్స్ యాడ్ చేసి చూపిస్తాను. ఈ విధంగా అయితే అక్క చెల్లెళ్ళకి పూజ అయితే చేసుకున్నామండి. ఇంక ఇక్కడ బోనం అవన్నీ సమర్పించిన తర్వాత మిగతా బోనాలండి. ఇంకా పోచమ్మ బోనం అనేసి నాకు ఎత్తారు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా. ఇది పోచమ్మ టెంపుల్ యొక్క బోనము. ఇంకా ఈ బోనం పోచమ్మ టెంపుల్కి మేము ఇంకా బయలుదేరుతున్నాము. ఈ టెంపుల్లో రద్దీ ఎక్కువగా ఉండడం వలన వీడియో తీయలేకపోయాం ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్న పిక్స్ అయితే మీకు చూపిస్తున్నాను. బోనాల సందర్భంగా మేము వెళ్ళిన ఫొటోస్ కానీ పిక్స్ కానీ టెంపుల్స్లో వెళ్ళినవి అన్నీ కూడా నేను ఈ వీడియోలో యాడ్ చేసి మీకు చూపిస్తున్నాను. పిక్స్ అన్నీ యాడ్ చేసి చూపిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్లు అనేది మాకు చాలా చాలా సంతోషాన్ని కలుగజేస్తాయి. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. మీరు మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, యాక్టివేట్ చేసుకోండి. ఇలా యాక్టివేట్ చేసుకుంటేనే నా వీడియోలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. నా అప్కమింగ్ వీడియోలో అయితే ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఘటాలు అనేది వెళ్ళాయి. ఆ ఘటాల వీడియోలను కూడా మీతో షేర్ చేసుకుంటాను. అలాగే మా అమ్మ వాళ్ళ ఇంటి బోనాలు, మా ఇంటి బోనాల వీడియోలను కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. నచ్చితే మాత్రము చిన్న చిన్న లైక్లు ఇవ్వండి, కామెంట్లు చేయండి. మీకు తెలిసిన విషయాలను నాతో షేర్ చేసుకోండి. ఇంకా ఎలాంటి వీడియోస్ తీస్తే బాగుంటుందనే సజెషన్ కూడా నాకు ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్.